ఈ మధ్య డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ వాటితో సూపర్ హిట్స్ అందుకుంటూ తన రేంజ్ని పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నిఖిల్. అలాంటి నిఖిల్ తన ట్రాన్స్ఫార్మేషన్కి ఫస్ట్ స్టెప్ అయిన స్వామిరారా డైరెక్టర్ సుధీర్ వర్మతో జతకట్టి కేశవ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా కథపరంగా చూసుకుంటే హీరో చిన్నతనంలో అతని ఫ్యామిలీ మొత్తాన్ని మద్యం మత్తులో ఉన్న పోలీసులు యాక్సిడెంట్ చేసి దారుణంగా చంపుతారు. దాన్ని కళ్ళారా చూసిన కేశవ్ పెరిగి పెద్దవాడయ్యి వాళ్లపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ. అయితే కేశవ్కి హార్ట్ రైట్ సైడ్ ఉండడంతో అతను ఏమాత్రం ఉద్రేకపడకుండా భయపడకుండా తన పక్క తీర్చుకోవాలి. ఈ చిన్న పాయింట్తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అల్లుకుని కేశవ్ సినిమాని తెరకెక్కించాడు సుధీర్ వర్మ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్రిప్పింగ్గా ఎంగేజింగ్గా ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా సాగిన ఈ థ్రిల్లర్ సెకండ్ హాఫ్లో కూడా అదే పేస్ అదే ఫ్లో మెయింటైన్ చేసుంటే నెక్స్ట్ లెవెల్లో నిలిచేది. క్లైమాక్స్ లాంటి పాయింట్తో ఇంటర్వెల్ వేసి ఇంటర్వెల్ తర్వాత స్పాన్ లేక పక్కదారులు పట్టింది కథ. స్క్రీన్ ప్లేలో ఉన్న లూప్ హోల్స్, అప్పటి వరకు అంతా తానే నడిపించిన హీరో సైడ్ ట్రాక్ అయిపోవడంతో క్లైమాక్స్ అంతా మమ అన్నట్టు నడిచింది. ఇక నిఖిల్ విషయానికి వస్తే ఈ సినిమాలో కేశవ్ క్యారెక్టర్ని డైరెక్టర్ ఎలా రాసుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ అలా దించేశాడు. బాడీ లాంగ్వేజ్, లుక్స్, ఇంటెన్సిటీ ఏది ఇంచు కూడా తగ్గకుండా హోల్ అండ్ సోల్గా సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక రీతు వర్మ లుక్స్ పరంగా ఇన్నోసెంట్గా ఉన్న క్యారెక్టర్ పరంగా పెద్దగా వెయిట్ లేకపోవడంతో పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక వెన్నెల కిషోర్ సత్యాలతో చేసిన కామెడీ వర్కౌట్ అవ్వగా ప్రియదర్శి క్యారెక్టర్ హీరోకి సపోర్టింగ్గా పర్వాలేదనిపించింది. ఇక చాలా కాలం తర్వాత కేశవ్తో రీఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఓకే అనిపించింది. అజయ్, రావు రమేష్, బ్రహ్మాజీ లాంటి వాళ్ళు చిన్న పాత్రలే పోషించినా అవి కథకు కీలకంగా మారాయి. టెక్నికల్గా కేశవ్కి ఫుల్ క్రెడిట్ దక్కుతుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ మార్వెలస్. డైరెక్టర్ వ్యూని 1% కూడా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్ సినిమా మూడ్ మారకుండా స్మూత్ సౌండ్స్తో ట్యూన్స్ ఇవ్వగా ప్రశాంత్ పిళ్ళై నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు హైలైట్గా నిలిచింది. నేపథ్య సంగీతంలో చాలా ప్రయోగాలు చేశాడు ప్రశాంత్. ఇక కృష్ణ చైతన్య రాసిన డైలాగ్స్ సందర్భానికి తగినట్టు కుదిరాయి. మొత్తానికి దోచీ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్న సుధీర్ వర్మకు కేశవ్ చిన్న రిలీఫ్ ఇచ్చింది. అయితే సెకండ్ హాఫ్ కథనం ఆసక్తికరంగా మలిచి ఉంటే కేశవ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ లిస్టులో చేరేది. ప్రస్తుతం అంత రేంజ్లో నిలవకపోయినా నిఖిల్ హిట్స్ కన్సిస్టెన్సీ కొనసాగిస్తూ ప్రేక్షకులకు ఒక నాణ్యమైన థ్రిల్లర్ మూవీని చూసిన అనుభూతి కలిగిస్తుంది కేశవ్. తన సినిమా స్ట్రీమ్ మిస్ అవ్వకుండా ఉండడానికి లిమిటెడ్ కామెడీ, నో వల్గారిటీ అంటూ సుధీర్ వర్మ ఫాలో అయిన ప్రిన్సిపల్స్ని మెచ్చుకోవాలి. ఇక కథని టీంని నమ్మిన అభిషేక్ నామా ఖర్చుకు వెనకాడకుండా రిచ్ లుక్ వచ్చేలా సినిమాని నిర్మించాడు. ఈ వారాంతంలో కేశవ్ మూవీ మీ చాయిస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా.